డైలీ అప్పుడొకసారి లైవ్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు వచ్చేసి చెప్పిండు అనమాట, ఏమని, నేను మిమ్మల్ని ఆ రోజు అనరాని మాటలు అన్నాను కదా, నాకు అదే రోజు యాక్సిడెంట్ అయిందని. ఇంకో అతను కూడా తాగి మెసేజ్ పెట్టాను, మేడం సారీ క్షమించండి, నాకు ఇలా యాక్సిడెంట్ అయింది మిమ్మల్ని తిట్టిన రోజు అని చెప్పిండు. అదే రీయూజ్ వచ్చిందని డిలీట్ చేశానమ్మా. అంటే కొన్ని వీడియోస్ నేను ఏం చేశానంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా కెమెరాతో తీసిన వీడియోలే కొన్ని ఉండే, అవి పెట్టకూడదంట. ఆమె చెప్పింది, ఒక ఆమె చెప్తే తీసేసాను 40. అందులో ఒకటి నేను బయట వాళ్ళ వీడియో, మిగతా మొత్తం నా ఓన్ కంటెంట్. నేను ఈ మధ్య రీల్స్ చేస్తున్నాను కానీ అంతకుముందు నా ఓన్ కంటెంటే ఉండేది. డోంట్ బి హైడ్ ఫ్రెండ్ షార్ట్ అంటున్నారు. మీరు అన్ని దానికి మీరు బాధపడిన దానికి వాడు నాకు నష్టం కలిగింది మళ్ళీ క్షమించమని అడిగాడు. అవును తమ్ముడు, అది మాత్రం అసలు నేను షాక్. అసలు 4 డేస్కి అప్పుడు విజయవాడ వర్షం వల్ల మునిగిపోయింది కదా తమ్ముడు, అప్పుడు అతను వచ్చి మళ్ళీ చెప్పాడు. మీరు లేరు మళ్ళీ నాగేంద్ర తమ్ముడు, అమ్మ తల్లి నాకు ఏ ఆర్థిక సహాయం అందట్లేదు గవర్నమెంట్ నుంచి, ఇంకా నువ్వు నన్ను తిడుతున్నావా అని మళ్ళీ తర్వాత వచ్చాడు. మనం ఉన్న రోజు కాకుండా మళ్ళీ తర్వాత వచ్చాడు. నాయన నేనేం తిట్టట్లేదు, నేను నీకు దండం పెడతా వెళ్ళిపోయ్యా, ఆ రోజు వచ్చి బాధ పెట్టినావు, ఈరోజు కొంప గూడు వదిలిపెట్టానని మళ్ళీ ఈరోజు వచ్చి బాధ పెడుతున్నావు, నేను ఎందుకన్నా అని నా మనసులో వేదన పడేటట్టు చేస్తున్నావు, నువ్వు రావద్దు నా లైవ్కి అని చెప్పేసిన. నేను డైరెక్ట్ ప్రామిస్ చెప్తున్నా. అతని పేరు వెంకటో ఏదో ఉండే, విజయవాడనంట వాళ్ళది. నెక్స్ట్, అమ్మ ఎప్పుడు వస్తుందమ్మా? ఏమో 2-3 డేస్లో వస్తుందేమో నాన్న, తెలీదు ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, వస్తుంది నాకు. ఎందుకంటే నాకు గూగుల్ పిన్నే 4 డేస్లోనే వచ్చేసింది. అందరికీ 1 మంత్ టైం పడుతుందట, నాకు ఓన్లీ వితిన్ 4 డేస్లో వచ్చింది గూగుల్ పిన్. వస్తుంది నాకు తొందరనే. హాయ్ అని అంటున్నాడు. అక్క మీరు సబ్స్క్రైబ్ చెప్పాక నాకు సపోర్ట్ చేయమని. ఖచ్చితంగా నాగేంద్ర తమ్ముడు, ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళందరూ నేను కావాలంటే బ్లూ ఇస్తాను, మీరు ఎవరెవరికి చేసుకుంటారో వాళ్ళకి మెసేజ్ పెట్టండి బ్రదర్, ఇచ్చాను మీకు, ఓకేనా? హాయ్ మై డియర్ మ్యామ్, హర్ష హియర్, లా స్టూడెంట్. హాయ్ హర్షారెడ్డి గారు, హాయ్ అండి, శ్రీమాత్రుడి మహాశుభ సాయంత్రం అండి, బాగున్నారా? టీ కాఫీ దగ్గర ఎక్కడి నుంచి అండి? లా స్టూడెంట్. నాకు లాయర్గా చదవడం అంటే చాలా ఇష్టం, కానీ ఇంగ్లీష్లో ఉంటుందని నేను చేయట్లేదు. దీపిక లిరిక్స్ ల్యాబ్, హాయ్ డియర్. హాయ్ దీపిక సిస్టర్, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం. టీ కాఫీ తాగావా? గుడ్ ఈవినింగ్. నీ బ్లూ పోయింది, ఇది ఇంకో ఛానలా? దీపిక, ఈ దీపిక వేరేనా? మా దీపిక కాదా ఈ దీపిక? తిన్నావా డియర్? అక్క తినేసాన్రా, తినడానికి ఏముంది. అవునక్క, ఓకే. హే అంటుంది. హాయ్ ఆల్. సూర్య, ఐఎమ్ గోయింగ్ టు యువర్ ఛానల్ బ్రో అంటున్నారు. ఓకే. హౌ ఆర్ యూ? ఫైన్. ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫైన్ మేడం. ఓకే. హర్షారెడ్డి గారు, మీకు ఛానల్ ఉందా చెప్పండి. మీకు ఛానల్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను లైవ్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు రిటర్న్ చేస్తాను. నేను చేస్తా అంటే చేస్తాను, చెయ్యనంటే చెయ్యను. నా దగ్గర అదొకటి ఉంది, చేస్తాను ఖచ్చితంగా. ఓకే. తిన్నవాడి రక్క బెండకాయ పులుసు చేశానని సగం కడుపుకు తిన్నాను, నీరసంగా ఉంది, అసలు లైవ్ చేయాలని కూడా ఓపిక లేదు, కానీ ఏదో చేద్దామని అలా చేస్తున్నాను. నేను సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేశాను రా అక్క. ఓకే. ఏం కూర చేసావు? బెండకాయ పులుసు చేశాను. ఐఎమ్ ఫ్రమ్ కొంపల్లి, యు ఆర్ ఫ్రమ్ ఖైరతాబాద్ అమ్మ. మీ పక్కకే ఉంటా, కొంపల్లి పక్కనే ఉన్నది మా కొంప. మీ దీపిక ఎవరు? మా చెల్లెలు వస్తుంది కదా లైవ్కి. అక్క దేవుని ఆశీస్సులు నీకు ఉన్నాయి, వస్తుందా త్వరగా? ఎందుకు రాదు? నీ లైవ్ కూడా క్లారిటీగా ఉంటుంది, వీడియోలు క్లారిటీగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. నాకు వస్తుంది కాబట్టి వచ్చిందక్క. అవునవును, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర తమ్ముడు. అమ్మ చెప్పునన్నా, చెప్పండి మీ దీపిక ఎవరు? నేను కొత్తగా వచ్చా. మా దీపిక మా చెల్లెలు ఉందండి. ఓహో, అప్లై చేశారా? సూపర్. ఓకే అక్క, మన దీపిక సిస్టర్ 2 ఛానల్, అదే అర్థమైంది అక్క. అమ్మో, నిన్న నైట్ నేను గేమర్, నాకు కోపం వస్తుంది గేమర్, అనవసరంగా నువ్వు నా జోలికి రావద్దు, వెళ్ళిపో. అమ్మ చెప్పు బేటా, చెప్పు నాన్న.